తెలుగు భాష కోసం కృషి చేసిన వారిని మననం చేసుకోవడంతో పాటు మాతృభాషను సుసంపన్నం చేసుకునే దిశగా ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో జరగనున్నాయి. వేడుకల ఏర్పాట్లపై కార్యక్రమ ముఖ్య సమన్వయకర్త పెన్మత్స రామచంద్రరాజుతో ఈటీవీ ముఖాముఖి. తెలుగు భాషకు సంబంధించి గుంటూరు నగరం ఓ చారిత్రక కార్యక్రమానికి వేదిక కానుంది. జనవరి 3, 4, 5 తేదీల్లో జరిగేటువంటి ప్రపంచ తెలుగు మహాసభలకు గుంటూరు శివార్లోని ఈ సత్యసాయి ప్రాంగణం వేదిక అవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్య సమన్వయకర్తగా పి రామచంద్రరాజు గారు ఉన్నారు. కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఆంధ్ర సారస్వత పరిషత్ తరపున ఇది 3వ ప్రపంచ తెలుగు మహాసభలు. ప్రతి 2 సంవత్సరాలకి ఈ తెలుగు మహాసభలు చేస్తున్నాం. ఇది 3వది. మొట్టమొదటి భీమవరంలో చేయటం జరిగింది, 2వది రాజమండ్రిలో చేయటం జరిగింది, ఇది 3వది ఇప్పుడు గుంటూరులో చేస్తున్నాం. అమరావతి ప్రాంతంలో చేయాలన్నది కోరిక. ఈ ఉన్న వసతులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. జనవరి 3, 4, 5 ప్రపంచంలో ఉన్న తెలుగు సంఘాలందరినీ కూడా ఇక్కడ సమావేశమై తెలుగు భాష గురించి, తెలుగు భాష మాట్లాడే ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి అవన్నీ కూడా రకరకాల వేదిక మీద చర్చలు జరుగుతాయి. దీన్ని ఒక పండుగగా, తెలుగు భాష పండుగగా దీన్ని చేస్తున్నాం. ఇప్పటిదాకా జరిగిన వాటిలో ఇదే పెద్దది. మేము ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా స్కూల్ పిల్లలకి చూపించాలి. వాళ్ళకి మన భాష యొక్క వైభవం తెలియచేస్తే, నా భాషకి ఇంత ప్రాముఖ్యత ఉంది అని చిన్నప్పుడు ఈ వయసులోనే వాళ్ళకి కనుక తెలుసుకోగలిగితే, వాళ్ళ మనసులో కనుక వెళ్ళగలిగితే మేము చేస్తున్న ఈ శ్రమ అంతా కూడా సద్వినియోగం అయినట్టే భావిస్తాం. 320 మంది తెలుగు ప్రముఖుల చిత్రాలు పెడుతున్నాం. కవులు కావచ్చు, తెలుగు పరిపాలకులు కావచ్చు, స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, భాషకి ప్రాముఖ్యత తెచ్చిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా పెట్టి పిల్లల్ని వాళ్ళని చూపించినప్పుడు వాళ్ళ గురించి అక్కడ ఆ బోర్డు మీద రాసి ఉంటుంది. ఇంకా ఎక్కువ వివరాలు, వాళ్ళ జీవిత చరిత్ర తెలుసుకోవాలని కోరుకుందనుకోండి, అక్కడ బార్కోడ్ పెడుతున్నాం. వాళ్ళు ఫోన్తో ఆ బార్కోడ్ రీడ్ చేస్తే వాళ్ళ జీవిత చరిత్ర, ఆడియో వీడియో ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఆంధ్రమేవ జయతే అనే ఒక నినాదంతో వెళ్తున్నాం మేము. మా ఈ కోరిక ఏంటంటే, ప్రతి దాని మీద ఏం రాస్తున్నామంటే, ప్రతి నోట తెలుగు మాట, ప్రతి ఒక్కళ్ళు తెలుగు మాట్లాడాలి. హిందీకి వ్యతిరేకం కాదు, అన్ని భాషలు అందరూ నేర్చుకోవాలి. కానీ పిల్లలు చిన్నప్పటి నుంచి తెలుగు భాష మీద పట్టు వస్తే వాళ్ళకి ఏ భాష అయినా నేర్చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ భాషలో ఉన్న గొప్పదనం అదే. కార్యక్రమ వేదికను వివిధ విభాగాలుగా చేశారు కదా, వాటికి సంబంధించినటువంటి పేర్లు కానీ ఏంటి, ప్రముఖుల పేర్లను కూడా పెట్టారు కదా, ఏంటి వాటికి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి? అంటే ప్రముఖులందరినీ అలాగన్నా సరే స్మరించుకోవాలన్నది. ఇప్పుడు ప్రధాన వేదికని అన్నగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం. ఇక్కడ పాడుతా తెలుగు పాట వేదికకి ఘంటసాల గారు, అలాగే ఎస్పి బాలు వేదికని పెట్టాం. లోపల సదస్సులు జరుగుతున్న చోట గుర్రపు జోష్వా గారు, కర్ణశ్రీ గారు, వారి పేరు మీద ఒక వేదిక పెట్టాం. తెలుగు భాషకు ఇదిగో ఈ స్థాయిలో మనం మాట్లాడాలి అని చెప్పి రామోజీరావు గారు ఎంతో సేవ చేశారు. అందుకనే రామోజీరావు గారి పేరుతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో పిల్లలకి సంబంధించిన పాత కాయిన్సు, స్టాంపులు, మన చరిత్రకి సంబంధించిన అన్నీ కూడా ప్రదర్శనలో ఉంటాయి. అలాగే వేదికలే కాదు, ద్వారాలు కూడా మనకి తెలుగుకి సంబంధించి మనం అందరం ఎవరి గురించి అయితే గొప్పగా చెప్పుకుంటామో వాళ్ళందరి పేర్లతో ద్వారాలు వస్తున్నాయి. ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు? ఆ తీర్మానాలను భవిష్యత్తులో ప్రభుత్వం దానికి పంపించి అమలు కోసం కూడా ఏమైనా కార్యాచరణ కానీ, లేకపోతే ఒక మార్గసూచి ఏమన్నా రూపొందించే అవకాశం ఉందే? చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఏదైతే కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఈ కొన్ని రాష్ట్రాల్లో వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉన్న స్కూల్స్ మూసేశారు, తెలుగు మీడియం స్కూల్స్. అక్కడ తెలుగు మీడియంలోనే చదువుకునేవారు. ఆ తెలుగు మీడియం స్కూల్స్ కొన్ని చోట్ల మూసేశారు. వాళ్ళందరూ పాపం వాళ్ళు అడిగేది ఏంటంటే, ఇది రాజకీయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగితే కానీ అవ్వదు అని వాళ్ళందరూ ప్రాధేయపడటం జరిగింది. వారందరూ కూడా ఇక్కడికి వచ్చి అటువంటి తీర్మానాలు
ఎక్కడో దూరంలో ఉన్న మరీషియస్ అధ్యక్షులు వస్తున్నారు ఇక్కడికి. ఆయన తెలుగు ఆయన కాదు. నేటి తరానికి మన తెలుగు వైభవాన్ని పరిచయం చేయడం, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా ఒక వేదికకు తీసుకొచ్చి వారి యొక్క భాషకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో అడుగులు పడతాయని చెప్పేసి ముఖ్య సమన్వయకర్త రాజుగారు విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అలితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.